చిన్న చిన్న వస్తువులు అండ్ టాయ్స్ రిలేటెడ్ కావచ్చు, లేదంటే మన షర్ట్ బటన్స్ కావచ్చు, ఇలాంటివి కూడా ఒక్కొక్కసారి పిల్లలు స్వాలో చేసే అవకాశం ఉంటుంది. బ్యాడ్ లక్ ఏంటంటే పిల్లల వరకు వచ్చేసరికల్లా మేము స్వాలో చేసామని వాళ్ళు చెప్పరు. సేమ్ టైం మన ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, మన ఉన్న ఈ రన్నింగ్ లైఫ్లో మనం పిల్లల్ని అంత కాన్సన్ట్రేటెడ్గా అతను తీసుకున్నాడు మనం చూడాలి ఏదో చేయాలి అన్నట్టుగా ఉండదు. సో యూజువల్గా యాక్సిడెంటల్ ఇంజెక్షనే పిల్లలు చేస్తారు. సేమ్ టైం మనం కూడా నోటీస్ చేస్తారు, విండో టైం పడుతూ ఉంటుంది. సో ఏంటంటే కొన్ని ఏవైతే ఫారెన్ బాడీస్ అవి ఉన్న ప్లేస్లలో ఉన్న వాటిలో టైం డ్యూరేషన్ పెరిగినా ఇబ్బంది ఏమి ఉండదు. కానీ కొన్ని ఫారెన్ బాడీస్ ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అట్లీస్ట్ 2 to 4 hours లోపల కనుక మనం ఎక్స్ప్లోర్ చేయకపోయి ఉంటే మాత్రం చాలా బేబీ కండిషన్ చాలా హెల్త్ పరంగా సీరియస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో యూజువల్గా వాళ్ళు ఏమేమి స్వాలో చేస్తారో చెప్పాను. సో స్వాలో చేయడంలో కొన్నిసార్లు ఈసోఫాగస్ అంటే మనం అన్నం వెళ్ళే దారి ఏదైతే ఉంటుందో, ఫుడ్ వెళ్ళే ట్రాక్ట్ ఎలా ఉంటుంది, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ అంటాము. సో ఈసోఫాగస్లోకి వెళ్ళే అవకాశాలు ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే మనం స్వరం తప్పడం అని చెప్తుంటాం కదా, ఒక్కొక్కసారి ఫుడ్ బాగా నచ్చిందా, వాటర్ బాగా తెచ్చినా ఫాస్ట్గా తీసుకుంటాం. ఈవెన్ అడల్ట్ మనకైనా కూడా ఇమ్మీడియట్గా ఏమవుతుంది, స్వరం తప్పినట్టుగా అయిపోయి మళ్ళీ ఏదైతే ఫుడ్ పార్టికల్ అబ్నార్మల్ ప్లేస్లో ఉంటుందో బయటకు వచ్చేస్తారు. పిల్లలు ఆ రిఫ్లెక్షన్ స్లో ఉండడం ఒకటి. రెండోది ఏంటంటే డెవలప్మెంటల్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఈ రిఫ్లెక్స్ అనేది చాలా ఎక్కువ మనం నోటీస్ చేయం. సో దానివల్ల ఏమైపోతుందంటే కొన్నిసార్లు సాల్వ్ అయిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అన్నిసార్లు స్టమక్లోకే వెళ్ళాలని లేదు, కొన్నిసార్లు ఊపిరితిత్తులోకి కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి.